వందనాలు స్వామీజీ. మన శరీరాన్ని మనం స్వేచ్ఛగా వాడుకుంటున్నామా లేదా? మన శరీరాన్ని మనం స్వేచ్ఛగా వాడుకుంటున్నామా లేదా ప్రశ్న వేసినప్పుడు స్వేచ్ఛగా వేసావా, నీకు స్వయంగా స్వేచ్ఛ లేకుండా వేసావా? అనుభవానుభూతిలో స్వానుభవమే కదా. అంటే నీకు స్వయం అవగాహన, స్వయం అంటే నీకే స్వయంగా అవగాహన అంటే అర్థం చేసుకోవటం. అది ఏదైనా కావచ్చు. అర్థంలో నీకు ఏదైనా సందేహం వచ్చినా, సంశయం వచ్చినా, ఏదో ఒకటి నీకు అనుమానం వచ్చినా నువ్వు స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నావు, స్వేచ్ఛగా జవాబు చూస్తున్నావు. దానివల్ల తృప్తి కలగచ్చు, కలగకపోవచ్చు. ఒకవేళ తృప్తి కలిగినా ఆ తృప్తిలోంచి మళ్ళీ ఇంకో సందేహం, ఇంకో అనుమానం, ఇంకో సంశయం, ఈ విధంగా పరంపర రాక తప్పదు. కానీ నువ్వు ప్రశ్నించి నువ్వు స్వేచ్ఛగానే వేసుకున్నావు కదా. అయితే స్వేచ్ఛ ఎంతవరకు? స్వేచ్ఛ అంటే ఏంటో తెలియాలి. స్వేచ్ఛ అంటే నువ్వు దేహంగా ఉన్నావు, నేను దేహంగా ఉన్నావు, నా దేహాన్ని నేను స్వేచ్ఛగా వాడుకుంటున్నాను అని ఎవరికో వారే అనుకుంటారు. కానీ దేహాన్ని స్వేచ్ఛగా వాడుకున్నప్పుడు దేహం కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుందా? జ్ఞానేంద్రియాలు మీ పనులు మీరు చేసుకుంటున్నారు, చేయొద్దు అంటే అవి మన మాట ఉంటాయా? వినవు. అవస్థాత్రయం అంటే నిద్రాకాల మెలకులు. నిద్ర రా, ఈ పూట రావద్దు. ఓ కళ, నువ్వు కళ వేసుకో, రావద్దు. మెలుక, నువ్వు రావద్దు అని నేను శాసిస్తే నిరంకుశంగా నా మాటలు ఉంటాయా? అలాగే ఏవో ఆలోచనలు వస్తాయి. ఆలోచన అనుసరించి దానికి సంబంధిత అనేక ఆలోచనలు, తలంపులు, భావాలు, సంకల్పాలు స్మరించడం, మనం చేయడం సాధ్యమే. వద్దు, ఈ ఆలోచన రాకూడదు ఇంకా అని నువ్వు శాసించి ఆలోచన రాకుండా చేయగలవా? ఇక్కడ స్వేచ్ఛ ఏముంది? లేదు అనకూడదు, ఉంది అనకూడదు. అని దేహ దృష్టితో దేహంతో ఉన్న గమనికలు, దేహంతో ఉన్న అనుబంధాలు, బంధాలు అవన్నీ కూడా స్వేచ్ఛ ఏమాత్రము ఉండదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతే. అనిపించడమే మాయ అనుకో, మిథ్య అనుకో, అబద్ధం అనుకో, ఏదైనా పర్వాలేదు. అయితే ఇప్పుడు స్వేచ్ఛ దేనికి ఉంది? మనసుగా మాత్రమే ఉన్నది. మాట్లాడేది ఎవరు? అనుకునేది ఎవరు? గమనించేది ఎవరు? గుర్తించేది ఎవరు? తెలుసుకునేది ఎవరు? శబ్దం చేసేది ఎవరు? భావించేది ఎవరు? నేను అనే నేనే. అంటే స్వయంగా నేనే, నాకు నేనే గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, భావించుట, శబ్దంతో అనుకుంటా సహజమే. ఈ స్వేచ్ఛ కదా. అనుకోకుండా ఉండు, అది స్వేచ్ఛగా ఉండగలవా? అనుకోకుండా, తలంచకుండా, భావించకుండా, సంకల్పం చేయకుండా, ఆలోచించకుండా ఉండగలవా? ఎవరైనా ఉంటారా? నా వరకు నేను ఉండలేను. ఉంటాను, ఉండను, అంతే. సమయాలు బట్టి అని కూడా అంటాం లేదు. పొద్దుగులు అనుకుంటే ఉండాలి అంటే నువ్వు అనుకుంటే ఎలా కూర్చొస్తుంది? నిద్ర దేవత వచ్చేస్తుంది, గాఢ నిద్ర, సుశక్తి. కళ్ళు విపరీతంగా వచ్చేయచ్చు, తక్కువ రాయచ్చు. మెలుకులో వాళ్ళు గుర్తించవచ్చు. ఇంకేమన్నా మొత్తంలో జాగ్రత్త స్వప్న నిద్ర వస్తాయి. మూడు కూడా వాటికవే వచ్చి చేసి డిస్టర్బ్ చేస్తాయి. వాటికవే డిస్టర్బ్ అవ్వవు, అనుభవించేవాడిగా నీకు నువ్వే డిస్టర్బ్ అవుతున్నావు. మరి రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. అంటే వాటికవే వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. వాటికవే రావాలంటే వాటికి ఏ లక్షణం ఉండాలి? స్వయంగా గుర్తించి, గమనించి, తెలిసిన లక్ష్యంతో ఉండాలి. కానీ జ్ఞానహీనత అంటే జ్ఞానం లేకుండా మాట్లాడతాయి. అదేంటండి? జ్ఞానం ఉండబట్టే కదా నేను మాట్లాడుతున్నా, కరెక్టే. అది ఏ రకమైన జ్ఞానం? దేహమే నేను, మనసే నేను, బుద్ధే నేను, అజ్ఞానమే నేను, అహంకారమే నేను నాదైన భావన, తలంపు, ఆలోచన అన్నీ నాకు సహజంగా ఉన్నాయి. అప్పుడు ఏదైంది? నీకు అసంతృప్తిని కలిగజేసే విధంగా ఏమాత్రం తృప్తి లేకుండా, ఏమాత్రం శాంతి లేకుండా ఎప్పుడు అగచాట్లు, తలంపులు, ఆలోచనలు, స్ట్రెస్, ఇరిటేషను, మరి అన్నీ వస్తున్నాయి కదా. భయం, ఆందోళన, ఉద్రేకం, కామం, కోపం, మధుమత్సరాలు, తిరుణాలు. అలాగే నీ శరీరంతో ఈ మనసు కూడా మారిపోతుందిగా. మనసుగా ఉంటుంది కానీ దాని ఆలోచన మారుతున్నాయి.
సంకల్పాలు మారుతున్నాయి, భావించడం మారుతుంది, తలంచడం మారిపోతుంది. ఎలా చెప్పగలరా? మనసు మారుతూ రకరకాల ఆలోచనలు, భావాలు, వాటికి సంబంధించిన వాసనలు, కోరికలు, ఆశలు, తీరినవి, వెనకటివి, ఇప్పటివి, రేపటివి అన్నీ కూడా అన్ని రకాల ఆలోచనతో ఉన్నదే మనసు అనే పదార్థం. మనసుకు అంతకమైనా దానికి అస్తిత్వం లేదు. అనుభవాన్ని గమనించుకో. ఆలోచన లేనప్పుడు మనసు ప్రసక్తి ఎక్కడుంది? ఆలోచన లేనప్పుడు బుద్ధి ప్రసక్తి ఎక్కడుంది? ఆలోచన లేనప్పుడు మనసు ప్రసక్తి లేనప్పుడు, బుద్ధి ప్రసక్తి లేనప్పుడు దేహ ప్రసక్తి ఎలా ఉంది? దేహ ప్రసక్తి కూడా లేనప్పుడు జగత్తు, ఈ భూమి, ఈ ప్రపంచము, ఈ జగత్తు జీవుడు, ఈశ్వరుడు, మాయ, అబద్ధం ఇవన్నీ ప్రసక్తి ఉంటాయి, ఉండనట్టుగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నదాన్ని సహజంగా అనుభూతిలో ఉందాన్ని ఎవరికి వారే స్వయంగా అనుభవిస్తున్నా అన్న అవగాహనతో ఊరకముండు.